హలో ఫ్రెండ్స్. మొదటగా ఈ క్లిప్ చూడండి ఫ్రెండ్స్. ఈ క్లిప్ చూసాక నాకు ఈ వీడియో తీయాలనిపించింది. ఈళ్ళు ఫాన్సా లేక ఉన్మాదులా అనిపించింది ఈ క్లిప్ చూసాక. అండ్ అసలు ఎందుకు ఈ మాట అనాల్సొచ్చిందో మీకు ముందు ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతేకాకుండా ఇప్పటినుంచే మెగాస్టార్ గారు వారసుడి కోసం వెయిట్ చేస్తున్నారు. ఆఖరికి వారసుడు వచ్చేసారా అని మెగాస్టార్ గారి కోరిక నెరవేరింది. మెగాస్టార్‌కి నిజంగా కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి ఫ్రెండ్స్ ఈ సమయంలో. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే ఈ క్లిప్ చూసాక నాకేమనిపించిందంటే ఈ ఫ్యానిజం పేరుతో ఉన్మాదులు మన సమాజంలో ఎక్కువైపోయారేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకింత స్ట్రాంగ్ వర్డ్ నేను మాట్లాడుతున్నా అంటే నిజమైన ఫ్యాన్స్ అయితే ఇలాంటి వ్యవహారాలు చెయ్యరు ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు వెళ్ళింది ఒక హాస్పిటల్ దగ్గరికి. అండ్ ఇక్కడ రామ్ చరణ్ తన కూతురితో తన భార్యని, తన పిల్లల్ని చూడ్డానికని వచ్చాడు. ఇలాంటి సందర్భంలో కూడా ఆయన వెంట పడుతూ ఆయన్ని అంత ఇబ్బందిగా గురి చేయడము వీళ్ళకసలు బుద్ధి అనేది ఉందా? సెన్స్ అనేది పనిచేస్తుందా? రామ్ చరణ్ చేతిలో తన కూతురుంది. పొరపాటున ఆ పాప గనక కింద పడితే పరిస్థితి ఏంది? అంతేకాకుండా ఆ పాప లేచి వీళ్ళందరిని చూస్తే భయానికి గురవ్వదా? ఆ ట్రోమా అనేది ఆ పాప మైండ్‌లో ఉండదా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళంతా? అసలు ఎటు వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా అనిపిస్తుంది. అండ్ రామ్ చరణ్ ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత పెద్ద హీరో అయినా కూడా ఒక తండ్రి, ఒక భర్త ఆయనకి అంత ప్రైవసీ కూడా ఇవ్వాలనిపించదా వీళ్ళకి? ఇంత దారుణంగా దిగజారిపోతున్నారేంటి ఫ్యాన్స్ పేర్లతో? నేను నిజమైన ఫ్యాన్స్‌ని ఏమనడంలేదు ఫ్రెండ్స్. నిజమైన ఫ్యాన్స్ ఎప్పటికి ఇలాంటి తప్పు చేయరు. తమ అభిమాన నటుడికో, అభిమాన పొలిటీషియన్‌కో, తమని అభిమానించే వాళ్ళకో మంచి పేరు తేవడానికే చూస్తారు నిజమైన ఫ్యాన్స్. ఇలాంటి ఫ్యాన్స్ గురించే నేను మాట్లాడుతున్నాను. ఇలాంటి ఫ్యాన్స్ చాలా ప్రమాదకరం మన సమాజానికి. ఇన్ని సంఘటనలు చూస్తున్నా కూడా ఒక మాబ్‌గా మనం ఉండకూడదు. ప్రజల్ని, పబ్లిక్‌ని, మన అభిమాన నటుల్ని మనం ఇబ్బంది పెట్టకూడదనే మినిమమ్ సెన్స్, మినిమమ్ బుద్ధి లేకుండా బ్రతికేస్తున్నారు ఈ జీవులు. అండ్ వీళ్ళు వెళ్ళింది ఒక హాస్పిటల్ దగ్గరికి. హాస్పిటల్‌కి ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వాళ్ళు రావచ్చు. ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళ ఇబ్బంది జరిగి వాళ్ళ ప్రాణాలకేమన్నా జరిగితే ఎవడు బాధ్యుడు? అండ్ అంతేకాకుండా ఆ తొక్కిసలాటల వలనకి ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు బాధ్యులు? అసలు ఏమైనా ఆలోచించి వెళ్తున్నారా వీళ్ళు? ఫ్యానిజం పేరుతో ఇంత దారుణంగా ఎందుకు తయారవుతున్నారు? లాస్ట్ ఇయర్ 'పుష్ప' రిలీజ్ అప్పుడు జరిగిన తొక్కిసలాట గుర్తుండుంటుంది అందరికీ. ఆ సమయంలో ఒక తల్లి చనిపోయింది. కొడుకు ఇప్పటికీ హాస్పిటల్ బెడ్ పైనున్నాడు. అసలు అతడి జీవితం ఏందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు ఆ తండ్రి. ఎంత బాధ అనుభవిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా మనకు బుద్ధి రాదా? అండ్ మొన్న రీసెంట్‌గా తమిళనాడులో తొక్కిసలాట జరిగి ఎంతమంది చనిపోయారు? ఆర్‌సీబీ పెరేడ్‌లో తొక్కిసలాట జరిగి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, పిల్లలు, ఆడపిల్లలు చనిపోయారు. అండ్ ఎన్ని తొక్కిసలాటలు జరుగుతున్నాయి. వీటన్నిటిని చూసి కూడా వీళ్ళు మారరా? మాబ్‌గా మనం ఎళ్ళొద్దు, జనాలున్న చోట మనం ఉండొద్దు అనే సెన్స్ వీళ్ళకుండదా? అసలు ఎందుకు ఇలాంటి వాళ్ళు మన సమాజానికి అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. అండ్ ఇదే సమయంలో శ్రీశ్రీ గారు చెప్పిన ఒక మాట గుర్తొస్తుంటుంది. ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా చావండి అంటూ శ్రీశ్రీ గారు పిలుపునిచ్చారు అప్పట్లో సమాజానికి. వీళ్ళంతా సోమరిపోతులు ఫ్రెండ్స్. వీళ్ళ వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు. అసలు వీళ్ళు వీళ్ళ తల్లిదండ్రులను సరిగ్గా చూస్తారో లేదో తెలవదు. వీళ్ళ భార్య పిల్లల్ని చూస్తారో తెలవదు. వీళ్ళ అక్క చెల్లెలు ఎలా చూస్తారో తెలవదు. అసలు ఏవి పట్టించుకోకుండా రోడ్డు మీద పడి ఉన్మాదంతో తిరిగే ఇలాంటి వాళ్ళను అసలు ఏం చేయాలంటే అసలు ఎంత చిరాకేస్తుందంటే వీళ్ళని చూస్తుంటే ఇంత దారుణంగా వ్యవహరించడం ఏంటి ఫ్రెండ్స్. అంటే ఆలోచించాలి కదా కొంచెమైనా. అభిమానం అంటే ఏంటి అసలకి? చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళు ఎలా ఉండాలి? చిరంజీవి గారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పోయారు? తన ఎంటైర్ ఫ్యామిలీని సెటిల్ చేసేసారు. అక్కా చెల్లెల దగ్గర నుంచి, తన తమ్ముళ్ళ దగ్గర నుంచి, తన ఫ్యామిలీని, తన తరతరాలు ఇప్పుడు తన పేరు చెప్పుకుంటూ బతికేస్తాయి. అలాంటి మోటివేషన్ కదా నీ అభిమాన స్టార్ నుంచి నువ్వు తీసుకోవాల్సింది. చిరంజీవి గారిలాగా నా ఫ్యామిలీని సెటిల్ చేయాలని కదా నువ్వు ఆలోచించాల్సింది. అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకని ఇలా మాబుగా ప్రతి చోటకి వెళ్తున్నారు? ఎందుకని ఇలా పిచ్చి పట్టినట్టుగా ఉన్మాదులా బిహేవ్ చేస్తున్నారు? ఆలోచించుకోండి మీకు మీరు. అండ్ ఇక్కడ నాకు ఈ సంఘటన చూసాక రీసెంట్ నిధి అగర్వాల్‌కి అండ్ సమంత గారికి ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ అయినప్పుడు చాలామంది బట్టలు సరిగ్గా ఏసుకోండి, ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు. మీరు ఎక్స్‌పోజింగ్ చేయడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు రామ్ చరణ్ గారికి జరిగింది, అప్పుడు వాళ్ళకు జరిగింది సేమే ఫ్రెండ్స్. జస్ట్ జెండర్ డిఫరెంట్ అనమాట. వీళ్ళంతా ఉన్మాదులు. సెలబ్రిటీ ఒక టీవీలో కనిపించారు, సినిమాలో కనిపించారు చాలు. వాళ్ళు కనిపిస్తే వాళ్ళపై పడాలి, వాళ్ళతో సెల్ఫీలు తీసుకోవాలి, వాట్సాప్ స్టేటస్‌లు పెట్టాలి.
ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లు పెట్టాలి, లైకులు కొట్టించుకోవాలి. ఇదే వీళ్ళ మైండ్ సెట్ అక్కడ అయిపోయింది. ఎదుగుదాం, మన ఫ్యామిలీని సెటిల్ చేద్దాం అన్న ఆలోచన వీళ్ళకు కొంచెం కూడా లేదు. అసలు ఇలాంటి వాళ్ళు దేశానికి అనవసరం ఫ్రెండ్స్. ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉన్న దేశంలో తాగటానికి నీరు సరిగ్గా లేదు. వాటర్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషన్ అరిగి 30 మంది, 40 మంది వరకు చనిపోయారు మధ్యప్రదేశ్‌లో. ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. రోడ్లు సరిగ్గా లేవు. కరప్షన్ నిండిపోయింది. రాజకీయ నాయకులు కోట్లు సంపాదిస్తున్నారు. పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు. వీటి గురించి పోరాడాలి. వీటి గురించి ఆలోచించాలి. నీ గురించి నువ్వు పోరాడు. నీ ఎదుగుదల గురించి నువ్వు పోరాడు. అంతే తప్ప ఏంటి పిచ్చి పనులు, ఏంటి ఉన్మాదపు చర్యలు. నేను మళ్ళీ చెప్తున్నప్పుడు నిజమైన ఫ్యాన్స్ నేనేం అనటం లేదు. మెగాస్టార్ అభిమాని అయితే మెగాస్టార్ లాగా జీవితంలో అన్నీ సాధించి తన ఫ్యామిలీకి సపోర్ట్‌గా ఉండాలి. మహేష్ బాబు గారు ఫ్యాన్ అయితే మహేష్ బాబు గారిలాగా సెటిల్ అయ్యి కొన్ని వేల మంది గుండెలకు ఆపరేషన్ చేపిస్తున్న మంచి మనిషి. ఆయన దారిలో నడవాలి. సేవా కార్యక్రమాలు జరగాలి. ఏ ఫ్యాన్ అయినా కూడా తమ అభిమాన నటుడి నుంచో, అభిమాన నటి నుంచో ఇన్స్పిరేషన్ పొందాలి. వాళ్ళలాగా సక్సెస్ అవ్వాలని ఆలోచించాలి. ఇలా కాదు రోడ్ల మీద పడి ఇబ్బంది పెడుతూ తిరగడం కాదు. ఇది కాదు ఫ్యాన్స్ అంటే. ఇది కాదు ఫ్యానిజం అంటే. ఇది మూర్ఖత్వం అవుతుంది. ఇది ఉన్మాదం అవుతుంది. ఈ వీడియో గనక తల్లిదండ్రులు చూస్తే ప్లీజ్ దయచేసి మీ పిల్లలకి అభిమానించడం అంటే ఇది కాదని నేర్పించండి. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్‌లో గనక ఇలాంటి ఉన్మాదులు ఉంటే వాళ్ళని కొంచెము హాస్పిటల్ తీసుకెళ్ళి కౌన్సెలింగ్ చేపించండి. వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయండి. ఇది కాదురా లైఫ్ అన్నది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అసలు మీరేమంటారు ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్యాన్స్‌ని చూస్తుంటే? మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కొస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థాంక్ యూ ఫ్రెండ్స్.